జగిత్యాలలో శుక్రవారం రోజున ఘనంగా వరలక్ష్మి పూజలు నిర్వహించారు. పట్టణంలోని మహిళలు ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు సాంప్రదాయబద్ధంగా వరలక్ష్మి అమ్మవారికి పూజలు నిర్వహించి అమ్మవారిని అందరికీ, కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థించారు. సిరులు ఇచ్చే శ్రీ మహాలక్ష్మి, సిరులు కురిపించే శ్రావణ లక్ష్మి ప్రతి ఒక్కరి ఇంటికి స్వాగతం పలుకుతూ శుక్రవారం రోజున అందరికీ సకల సౌభాగ్యాలు కలగచేయాలని ఈ సందర్భంగా కోరుకున్నారు. ఈ శ్రావణ మాసము అని అంటే శ్రావణ మాసంలో వ్రతాలు మరియు నోముల మాసం అని చాలా నానుడి. వాన ఇచ్చిన కొత్త అందాలు, కొత్త మెలకలు, పలకరింతలు మొదలయ్యే చల్లని నేల ఆర్దాం పుష్కరిణీం అని శ్రీ సూక్తంలో వర్ణించినట్లు అర్ధాత్ర కలిగిన కరుణ రసన స్వరూపిణి జగదాంబను గౌరిగా, లక్ష్మిగా ఆరాధించే మాసమే శ్రావణ మాసం. ఈ మాసం సర్వదేవతలకు ప్రీతికరమైన మాసం. అలాగే విశ్వవ్యాపకమైన శోభ, కళ, అర్ధాత, సంపద, కాంతి, సౌమ్యత, వాత్సల్యం, ఉత్సాహం, ఆనందం వంటి దివ్య భావనలన్నీ సమూహారం చేస్తూ ఆ స్వరూపమే లక్ష్మి. జగతిని పోషించే ఐశ్వర్య శక్తి, లక్ష్మణ శక్తి. లక్ష్మి ఏ వస్తువు లక్షణం దానికి ఐశ్వర్యం. కంటికి బంగారు కళ్ళజోడు లక్ష్మి కాదు, కంటికి చక్కని చూపు, చక్కని ఆకృతి లక్ష్మి. ఇలా ప్రకృతిలో ప్రతి పదార్థానికి ఉండవలసిన లక్ష్మణ సమృద్ధి, కళాలక్ష్మి స్వరూపం మన అమ్మవారు. ఈ శ్రావణ మాసం సందర్భంగా పట్టణంలోని ప్రతి ఒక్కరూ, మహిళలు, చిన్నలు, పెద్దలు అందరూ కలిసి ఘనంగా అమ్మవారికి పూజలు నిర్వహించి దేశంలోని ప్రజలు అలాగే పట్టణంలోని ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారిని వేడుకొని ఘనంగా శ్రావణ మాసం వరలక్ష్మి పూజలు నిర్వహించుకున్నారు. అలాగే మహిళలు మాట్లాడుతూ ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి ఒకటే కోరుకున్నారు. దేశంలోని రైతులు, కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులు, వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వేడుకున్నారు. పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సంధత్స్వ.